సర్వశక్తిమంతుడునైన యేసుక్రీస్తు నామంలో మన సంఘమునకు విచ్చేసిన వారందరికీ కూడా నేను శుభములు తెలుపుకుంటూ ఈ కీర్తనల 42వ గ్రంథ ధ్యానాలకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కీర్తనల 42వ గ్రంథ ధ్యానాలు మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నవి. ఈరోజు 42వ అధ్యాయము, మరి మనము 8వ వచనము, కిందటి వారము 6, 7 వచనాలు చూసాము. మరి దేవుని చిత్తమైతే ఈసారి మనము 8వ వచనం గురించి మనము మెడిటేట్ చేద్దాం. మనము ముందుకెళ్ళే ముందు మనము ప్రార్థన చేసుకుని మనము వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధత గల దేవ, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కూడి వచ్చిన అందరికీ తండ్రి, ఇక్కడ ప్రభువా మీ వాక్య పరిచర్య జరుగుచుండగా తండ్రి, నన్ను మీ బోరగా వాడుకొనమని, మీ మాటగా, నీ నోటి మాటగా తండ్రి నన్ను వాడుకొనమని, సిలువ చాటున నన్ను మరుగుపరచమని, వినువారందరికీ తండ్రి మరి వాక్యము విశ్వాసముతో ప్రభువా కలిపి ప్రభువా వారి యొక్క ఆత్మీయ బలమును తండ్రి మరింత సమకూర్చమని, మరి మా యొక్క సులువుగా చిక్కులు పెట్టు పాపములను, ప్రతి పాపములను మేము పక్కన పెట్టి ప్రభువా కేవలము నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నీ వాక్యమును గొప్ప చేయడానికి తండ్రి మేము ఇక్కడ గుమికూడి అందున ప్రభువా ప్రతి విషయంలోనూ తండ్రి మీ నామమునకే మహిమ కలుగును గాక. ఈ చిన్ని ప్రార్థన యేసు క్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. 42వ అధ్యాయము కీర్తనలు మనము ఇది మస్కీల్ అని చెప్పుకున్నాము. ఇది పద్యముతో కూడిన ఇన్స్ట్రక్షన్స్. ఓకే, కాబట్టి ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అన్న విషయం కూడా మనం చూసాము. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు అని దావీదు తనలోనే తను మదనపడుచు ఉంటూ ఉన్నాడు. సో తనలోనే పాప నియమము ఉంది, తనలోనే ఆత్మ నియమము 2 ఉన్నాయి. పాప నియమము ఓవర్టేక్ చేస్తూ ఉన్నప్పుడు శుద్ధాత్ముని సహాయము ద్వారా తను ఏమంటున్నాడంటే, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నీవేల తొందరపడుచున్నావు అని దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని మరి వాక్యము నుంచి తను కంఫర్ట్ అనేది తీసుకుంటున్నాడు. ఆయనే నా రక్షణకర్త అనియు, నా దేవుడు అనియు, నా రక్షణకర్త నా దేవుడు అని చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు 7, 8 వచనాలకు వస్తే, నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచుచున్నది అనే విషయంలో ప్రవాహాల ధారల ధ్వని అనేది ఆ ధ్వని ఏమిటి? అక్కడ మనం యోనా గురించి చెప్పుకున్నాము. యోనా సముద్ర గర్భంలో పడవేసి ఉండగా, మరి నన్ను మీరు పడవేస్తే మీకు అంతా నెమ్మది కలుగుతుంది అని అక్కడున్న వారితో చెప్పేస్తే, అక్కడున్న వారందరూ కూడా మరి యోనాను సముద్ర గర్భంలో పడవేసిన తర్వాత మనం ఇంకొక వాక్యం ఏమి చదువుతామంటే, యోనా ఏమి అంటున్నాడు? యెహోవా నన్ను సముద్రములో పడవేసి ఉన్నాడు అని అక్కడ చెప్తా ఉన్నాడు. మరి ఆ సముద్ర గర్భంలో ఆ తరంగములు, తర్వాత అలలన్నీయు తరంగములన్నీయు, పైన కరడు అని పిలుచున్నది. కరడు అంటే ఏమనుకున్నాము? కరడు అంటే అలలు. కేవలం అల అనే కాదు, అల అంటే మామూలు అల. కరడు అంటే అలతో కూడిన వచ్చి, ఎప్పుడైతే అత్యంత వేగంగా ఒక అల వచ్చి బండకు కొట్టినప్పుడు అది ఒక కెరటంలాగా ఉప్పెన అనేది కరెక్ట్ వర్డ్ అనుకుంటా. కరడు అని అంటే ఒక ఉప్పెన, అల నుంచి కెరటం నుంచి ఉప్పెన. ఏంటి ఇవన్నీ అల, కెరటాలు, ఉప్పెనలు ఏమిటి అని అంటే, మొత్తం దావీదుకి ఏ విధంగా అనిపిస్తుంది అంటే, పరలోకము, నరకము, భూమి, ఆకాశము అన్నీ కలిపి తనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి అన్న విషయం. ఏంటి పరలోకము, ఆకాశము, భూమి ఇవన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా, అంటే ప్రకృతి కూడా వ్యతిరేకంగా తనకు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? తను ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి హేయమైనది ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో, దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నాడు. దేవుని ఉగ్రత కింద మనం ఉన్నప్పుడు
అంటే మనము మన తిరస్కార బుద్ధితో దేవునికి హేయమైనది అని ఆ పాపము చేసినప్పుడు మనము దేవుని ఉగ్రత కింద ఉంటాం. ఒక పాపము క్షణికానందాన్ని ఇచ్చే పాపము, కానీ ఉగ్రత మాత్రం చూడండి ఎన్ని రోజులు, నెలలు ఎట్లా ఉంటుందో. పాపము యొక్క మొదలు చాలా తీపిగా ఉంటుంది, నా శరీరానికి ఎంతో ఇంపుగా ఉంటుంది. కానీ ఆ పాపం యొక్క చివరికి వచ్చేసరికి ఎంతో చేదుగా, గిల్టీగా, నా మీద నాకే అసహ్యంగా. అటు రిపెంటెన్స్ అవ్వడానికి కూడా నాకు హోప్ లేదు, ఎందుకంటే మళ్ళీ అదే పాపం చేస్తానేమో అన్నట్టుగా అందులోనే ఉండి మదన పడుతూ, మరి ఈ కరడు అంటే ఒక అల మరి కెరటం ఉప్పెనగా మారిపోయి ఆ దాని ఉప్పెన యొక్క ధ్వని ఎట్లా ఉంటుంది, అది వేరే ఉండదు. మామూలు అల వచ్చి నీ కాళ్ళను తడిపే అల వేరు, బండకు తాకి ఆ కెరటము ఉప్పెనగా మారినప్పుడు ఏమవుతుంది, ఆ ధ్వని వేరు. జల ప్రవాహ దారుల ధ్వని విన్నాడు. ఆ ధ్వని ఎంతో ఇంపుగా లేదు. ఆ ధ్వని ఏదో నయగరా వాటర్ ఫాల్స్ గురించి చెప్పట్లేదు ఇక్కడ, ప్రకృతిని పొగడట్లేదు. ప్రకృతి యొక్క ఆ ధ్వనులన్నీ కూడా తన కష్టాలతో కంపేర్ చేసుకుంటున్నాడు. మరి ఏంది ఒక కరడు అని అంటే ఒక అల వెంబడి కష్టము, తను భరించలేని కష్టము, రిలీఫ్ లేకుండా ఉన్నది, గ్యాప్ లేకుండా. నేను ఉత్తర దిక్కున వెళ్ళినా ఆయన లేడు, నా ఎడమ ప్రక్కన ఉన్నా ఆయన లేడు, నేను వెనక వెళ్ళినా నా ప్రభువు లేడు, కనిపించట్లేదు, కుడివైపు వెళ్ళినా కనిపించట్లేదు అని ఆ కరడు అల వెంబడి, అల తర్వాత అల, కష్టము తర్వాత కష్టము అంటే మనం ఏమనుకుంటున్నాము? దావీదును సౌలు ఈటెలతోటి చంపాడు. తర్వాత తన భార్య మీకాలు తన భార్యతో తన ఇంట్లో ఉన్నప్పుడు కూడా సోల్జర్స్ని, సైనికులను పంపించాడు చంపమని. దాని తర్వాత అరణ్యంలోకి వెళ్ళాల్సి వచ్చింది. తర్వాత గుహలల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. కష్టము తర్వాత కష్టము, గ్యాప్ లేకుండా. రాజు అని డిక్లేర్ చేసినాక కూడా, సమూయేలు దావీదును రాజుగా డిక్లేర్ చేసిన తర్వాత కూడా సౌలు ఈటెలకు బలయ్యాడు, తన సొంత ఇంట్లో సైనికులకు బలయ్యాడు. తర్వాత గోడ దునికిపోవాల్సి వచ్చింది, తినడానికి తిండి లేదు. తర్వాత అరణ్యంలో ఆదుల్లము గుహలలో ఉండవలసి వచ్చింది. తనను అక్కడ ఉన్న అసమాధానంతో ఉన్న వాళ్ళందరూ కూడా దావీదుకు వచ్చి, దావీదు వాళ్ళకి లీడర్గా ఉన్నాడు ఆ గుహల్లో. సరే, తర్వాత మరి ఈ సౌలుతోటి ఈ విధంగా కష్టాలు ఉంటే మెల్లమెల్లిగా ఆ కష్టాలు ఏ విధంగా పెరిగినాయి, ఇవన్నీ అలలు అనుకుంటే మరి కెరటంగా ఎట్లా పెరిగింది? తనతో ఉన్న ఇన్ని సంవత్సరాలు తనతో ఉన్న అహితోఫెలు తనకి వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతున్నాడు. అది ఎవరితో పన్నుతున్నాడు? సొంత కొడుకుతోటే అహితోఫెలు వ్యూహాలు పన్నుతున్నాడు దావీదును చంపాలని. కొడుకు దూరం అయ్యాడు, అహితోఫెలు యొక్క వ్యూహాలకు బలయ్యాడు. తర్వాత ఇంకేంటి, మెఫీబోషెత్ గురించి షిబి ఏది చెప్పేస్తే, సీబా ఏది చెబితే అది నమ్మేశాడు. మెఫీబోషెత్ నిన్ను వదిలేసి శత్రువులతో కలిసిపోయాడు అని అంటే మెఫీబోషెత్కు ఉన్నదంతా నీదైపోతుంది అని దావీదు తొందరలో మాటిచ్చేశాడు. ఒక కష్టం తర్వాత ఒక కష్టం వస్తానే ఉంది, ఎక్కడ కూడా రిలీఫ్ లేదు. తన సొంత ఇంట్లో తన భార్యలని వేరే వాళ్ళు చెరిచారు మేడ మీద. వేరే వాళ్ళు ఎవరో కాదు, తన కొడుకే అబ్షాలోము అహితోఫెలు యొక్క అభిప్రాయంతో సొంత కొడుకే తండ్రి యొక్క ఉపపత్నులను అందరినీ చెరిచాడు. ఇంతటి తర్వాత అన్న చెల్లెల మధ్య ఇన్సెస్ట్ జరిగింది. ఎంత ఘనమని అసలు దావీదు గోత్రు అయింది. అందుకే కరడు అని పిలుచుచున్నది. దాంట్లో మనము ఇవన్నీ అర్థం చేసుకోవాల్సి వస్తుంది దావీదు విషయంలో. అట్లాగే ప్రతి విశ్వాసి విషయంలో కూడా క్రీస్తు కొరకు మనం ఏ విధంగా సఫర్ అవుతున్నామో అనేది మనం ఆలోచించుకోవాలి. మన సొంత వాటి కోసం మనం సఫర్ అవ్వడం వేరు, క్రీస్తు కోసం సఫర్ అవ్వడం వేరు. ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళే బైబిల్ చదవద్దు అంటారు, నీ ఇంట్లో వాళ్ళే ప్రార్థన చేయొద్దు అంటారు, నీ సొంత రక్త సంబంధికులే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు. అయినా కానీ ఇంకను స్తుతించెదను అని విశ్వాసి ముందుకెళ్తాడు. ఎందుకంటే
ఎందుకంటే ఈ జరిగే కష్టాలన్నీ కూడా కలుగబోయే మహిమతోటి కంపేర్ చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా చిన్న విషయము అని వాక్యం చెప్తుంది, నేను కాదు, వాక్యం చెప్తుంది. కరడు అని పిలుచుచున్నది. ఒంటరిగా ఉన్నాడు దేవుడు, దావీదు ఒంటరిగా ఉన్నాడు. మరి దావీదు ఒంటరిగా ఉండి తను ఆ ఒంటరిగా ఉన్నవాడికి యేసుక్రీస్తుతో పాటు ఎట్లాగైతే శిష్యులు కొంతమంది ఉన్నారో అక్కడ దావీదుకు కూడా మరి హూషై లాంటి వాళ్ళు, తర్వాత కొందరు మీతోటే ఉంటాము, చావైనా బ్రతకైనా మీతోటే ఉంటామని దేవుడు మరి దావీదుకు అన్ని కష్టాలలో కూడా రిలీఫ్ని అనుగ్రహించాడు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? దేవుడు నేను చేసిన పాపాలను బట్టి ప్రపోర్షనేట్గా నన్ను పనిష్ చేయట్లేదు అనే విషయం మనం తెలుసుకోవాలి. నేను చేసిన పాపాలను బట్టి ధర్మశాస్త్ర సంబంధంగా వెళితే నేను యాక్చువల్గా లయమైపోతాను. నిలబడడానికి నాకు అర్హత కాదు కదా, నిలబడడానికి అసలు నేను దూరం నుంచి కూడా మనం నిలబడలేదు. ఆయన సన్నిధిలో ఆయన ఉగ్ర రూపం దాలిస్తే నీ సన్నిధిలో నీ ఉగ్రతకి నిలబడగలిగిన వాడు ఎవరు ఉండరు, ఎవరు లేరు. అట్లాంటిది మరి దావీదు అంతటి పాపము చేసినాక కూడా తనలో పాపాన్ని కరెక్ట్ చేస్తూ తనని విడిచినట్టే విడిచిపెట్టి ఎన్నడూ కూడా విడువను ఎడబాయను అన్న వాక్యం, ఆ వాగ్దానం కూడా దేవుడు అది ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు. ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు? 8వ వచనంలో అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించెను. అయినను అంటే దేవుడు ఈ అయినను అంటే ఈ అయినను అన్న పదానికి ఏమనుకోవాలి? చెప్పండి బ్రదర్. ఇన్ని కష్టాలు వచ్చినాయి, అవి ఎక్కడో పై వచనంలో ఉంది కదా, పై వచనంలో ఇవన్నీ ఏంటి? ఈ అలలన్నీయు తరంగములన్నీయు కరడును ఇవన్నీ ఏంటి? దేని గుర్తు? కష్టాలకు గుర్తు. ఈ కష్టాలు ఎట్లా వచ్చినాయి? ఈ అలలు ఎవరివంట? ఈ తరంగములు ఎవరివి? అక్కడ ఏమని ఉంది చదవండి. మళ్ళీ వాక్యంలోకి మనం ఎన్నిసార్లు చదివినా తక్కువే. మనం ఈ వాక్యంను నెమరు వేసుకోవాలి. నీ అలలు, ఈ అలలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాయి? అలలు అంటే ఇక్కడ సముద్ర అలలు కాదు. ఆ సముద్ర అలలు అనేది సాదృశ్యంగా అర్థం చేసుకోవడానికి మనకు అలలని రాయబడి ఉంది. కానీ నీ అలలు, నీ తరంగములు అంటే ఏమిటి? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడే ఈ కష్టాలని నాకు, ఈ శ్రమలని దేవుడే ఈ కష్టాలను నాకు పంపించాడు. ఈ అలలు దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయి అనేది మనము ఫస్ట్ గమనించాలి. ఈ నీ అలలు, నీ తరంగములు నా మీదుగా పొర్లి ఉన్నవి. నా మీదుగా పొర్లి ఉన్నవంటే కంప్లీట్గా డ్రౌన్. అయ్యో, ఇది నోవహు కట్టిన పడవ, ద గ్రేట్ ఆర్క్ ఉంది కదా, ఆ డెల్యూజ్లో ఏమైంది? మునిగిపోయింది కదా. అంటే మునిగిపోవడం అంటే ఆర్క్ మీద అంత వర్షంలో అన్నీ మునిగిపోయిన ఆర్క్ అయితే తేలుతూ ఉంది. కింద నుంచి ఫౌంటైన్స్, కింద నుంచి నీళ్లలో ఆర్క్ అయితే తేలుతూ ఉంది. కానీ ఆ ఆర్క్ మీద పడే వర్షాలన్నిటికీ కూడా అలలుగా కరడుగా పడే వర్షాలన్నిటిలో అవన్నీ పడ్డా కూడా ఆర్క్లో ఉన్న వాళ్ళు మాత్రము వాటన్నిటికీ కూడా దేవుడు వాటిని ఫేస్ చేయడానికి ప్రొటెక్షన్ కల్పించాడు. కానీ యోనా విషయంలో అయితే నా మీదుగా పొర్లి ఉన్నవి అని చెప్తా ఉన్నాడు కదా. నా మీద పొర్లి, సముద్ర గర్భంలో చేప తిమింగళం గర్భంలో నా మీద అన్ని సముద్ర కెరటాలన్నీ పొర్లి ఉన్నవి అని అంటున్నాడు. ఇదే విషయంలో మరి మనము క్రీస్తు వారిని కూడా తీసుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువగా క్రీస్తు వారు సఫర్ అయ్యారు కదా. దావీదు కంటే ఎక్కువగా, యోనా కంటే ఎక్కువగా క్రీస్తు వారు సఫర్ అయ్యారు. దావీదుకి క్రీస్తుకి కంపేర్ చేద్దామా? దావీదుకి క్రీస్తుకి ఇది మనసులో పెట్టుకోండి. మనం చివరిగా అది కంపేర్ చేద్దాము. అయితే నీ అలలన్నీయు, నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి ఉన్నవి. అయినను అంటే ఏంటి? నువ్వు ఇచ్చే ఈ కష్టాలతోటి, నువ్వు ఇచ్చే ఈ తరంగముల లాంటి నా జీవితంలో ఈ కష్టాలన్నీ ఒక ఉప్పెనలాగా
నా మీదికి వస్తున్న, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగ నాజ్ఞాపించెను. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. మన విశ్వాసిగా ఏం చేయాలి అంటే ఇక్కడ కీర్తనయు ప్రార్థనయు రెండు. ఇక్కడ యతిప్రాసలు కలవడానికి చెప్పట్లా. కీర్తన ఉండాలి, ప్రార్థన ఉండాలి. కీర్తన ఉండాలి, కీర్తనయు ప్రార్థనయు. తర్వాత రాత్రివేళ కీర్తనయు, తర్వాత నా జీవదాత అయిన, ఆ పదం చూడండి మనకి, ఆయనే నా దేవుడని, ఆయనే నా రక్షకుడని, రైట్, నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు. తర్వాత ఇక్కడ నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. తన పాప నియమమును బట్టి వెళ్ళట్లేదు, ఇక్కడ తన ఆత్మ నియమమును బట్టి వెళ్తున్నాడు. అయినను పగటి వేళ యెహోవా తన కృపను కలుగ నాజ్ఞాపించును. అంటే ఏంటి? హీ ఈజ్ ఆఫ్ అ రిపెంటెంట్ యాటిట్యూడ్. ఈజ్ ఆఫ్ అ రిపెంటెంట్ యాటిట్యూడ్. ఇదే కోవకు సంబంధించిన కొన్ని వచనాలు చూద్దాము. ఎజ్రా 9వ అధ్యాయము 6వ వచనము చూడండి. 9వ అధ్యాయము 6వ వచనము. త్వరగా చదువుతారా మైక్ ఉన్నవాళ్ళు? ఎజ్రా 9:6. నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకునుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా దోషములు మా తలలకి పైగా ఉన్నవి, నా అపరాధములు మా తలల మీదకి ఎత్తుగా ఉన్నవి. నా దోషంలోనే నేను మునిగిపోయాను. అంటే sin is taking dominion over the believer ఇక్కడ, right? There will be times when sin is dominant in the life of a believer. When sin is dominant in the life of believer, it is not a straightforward line. or else ఎస్కలేటర్ మీద మనం నిల్చోగానే అట్లా వెళ్తాం కదా. విశ్వాసి జీవితం అట్లా ఉండదు. ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఎస్కలేటర్. యూ విల్ ఫాల్ డౌన్ అగైన్, యూ విల్ ఫాల్ డౌన్ అండ్ దెన్ మళ్ళీ దేవుడు మళ్ళీ నన్ను చేరదీస్తాడు, హక్కున చేర్చుకుంటాడు. ఏవైతే గర్భంతో ఉన్నాయో వాటిని ఇంటెల్గా హ్యాండిల్ చేస్తాడు, భుజము మీద ఎక్కించుకుంటాడు. అంత మంచిగా డీల్ చేశాడు. ఆ దేవుని యొక్క జెంటిల్నెస్ని, దేవుని యొక్క లవింగ్ కైండ్నెస్ని ఇక్కడ దావీదు రుచి చూస్తూ ఉన్నాడు. రుచి చూచి ఎరిగితిని 8. ఆయన పగటి వేళ యెహోవా తన కృపను కలుగ ఆజ్ఞాపించను. కేవలం నీకు వ్యతిరేకముగా నేను పాపము చేసి ఉన్నాను. కీర్తనలు 51. ఇక్కడ ఎజ్రా 9:6లో కూడా నా దోషములు నా పాపములు అన్నీ కూడా నా తల మీదుగా పొర్లుతున్నవి అని చెప్తా ఉన్నాడు. మరి అంతగా పాపములో చిక్కబడ్డా విశ్వాసి, when the child of light walks in the darkness, is he going to lose his salvation? దేవుడు జోక్యం చేసుకోకపోతే చాలా చాలా కష్టం. దేవుడు జోక్యం చేసుకుంటాడు అని చెప్తున్నాం కాబట్టి ఆ విశ్వాసి ఎప్పుడు కూడా తన రక్షణను పోగొట్టుకొనడు. ఒకవేళ పోగొట్టుకున్నాడు అన్న పదానికి బదులుగా మొదటి నుంచి ఆయనకు రక్షణ లేదేమో అని అంటాము, కానీ పోగొట్టుకొనడు మనము అనము. దే వెంట్ అవుట్ ఆఫ్ us because they are not of us. ఓకే, సో ఆయనను పగటి వేళ యెహోవా తన కృపను తన కృపను కలిగేటట్లు ఆజ్ఞాపిస్తాడు. ఇప్పటి వరకు తన కృపలో ఉన్నాడా, తన ఉగ్రతలో ఉన్నాడా? దేవుని ఉగ్రతలో ఉన్నాడు. ఆయనను పగటి వేళ ఇప్పుడు తన కృపను కూడా కలిగిస్తున్నాడు. ఎజ్రా 9:13-15 వరకు చదవండి. అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావవలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగ చేయగా మా దోషములకు రావాల్సిన శిక్ష
రాకుండా కొంచెమే ఇచ్చాడంట శిక్ష. ఆ కొంచెం అంటే ఇది, ఆ కొంచెము శిక్ష ఇస్తేనే మనం చచ్చిపోవాలన్నంత వేదనతో, తీవ్రమైన మనోవేదనతో మనం భరించలేకపోతున్నాం. దినమెల్లా దెబ్బలు కొట్టుచుండెను. ఆయన బాణము తీసి నా మీద విల్లు తన బాణముని ఎక్కుపెట్టుచుండెను అనని. ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఇంకా అందుకే ద లార్డ్ ఈజ్ స్లో ఇన్ wrath. వెంటనే ఉగ్రుడైపోయి అన్ని వేళలో ఆ కోరహు వాళ్ళని చంపినట్లుగా వెంటనే ఇంకా తర్వాత దేవుని మహిమతో ఆడుకునేటప్పుడు ఉజ్జాని చంపినట్టుగా ఇక్కడ దావీదుని మనము చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేవునిని ఎప్పుడు కూడా స్తుతించట్లేదు. కానీ ఇక్కడ దావీదు ఇంకను అయినను అనుకుంటూ దేవుని స్తుతిస్తాను, కొనసాగేదను అని చెప్తా ఉన్నాడు. దావీదులో గొప్పతనం ఏమీ లేదు, తనలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తను వెళ్తున్నాడు. తనని అంతర్గతంగా బలపరుస్తూ తన పాప నియమములకు వ్యతిరేకంగా తాను తిరస్కరించుకుంటూ నడుస్తూ ఉన్నాడు. మరి చదవండి సిస్టర్, ఇంకా నెక్స్ట్ లైన్ చదవండి. మాకు రావాల్సిన కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలిగచేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధము చేసుకునే యెడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకున్నటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడుదువు కదా. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలిచి ఉన్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. సో అది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. అది సో దేవుడు మనకు రావాల్సిన శిక్ష మనకి ఇవ్వట్లేదు. యాక్చువల్గా నాలో ఇంకా కృపలను, నాలో ఇంకా గ్రేసెస్ని డెవలప్ చేయడానికి. అసలు ఇవన్నీ ఇలాగుంటే యోబు ఏమి తప్పు చేశాడు? యోబు ఏ తప్పు చేయకున్నా దేవుడు ఒక్కొక్క సపోర్ట్, అంటే మనకున్న సపోర్ట్ ఏంటి? యాజ్ లాంగ్ యాజ్ ద లాస్ ఈజ్ ఎక్స్టర్నల్ టు యూ, రియలీ యూ విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఆస్తులు పోయినాయా, జాగలు ఎవరో లాక్కున్నారా, లేకపోతే ఇవన్నీ బయటకు సంబంధించినవి. నా ఫ్యామిలీని ఇంకా ముట్టలేదు అన్న విషయాల్లో నువ్వు ఇంకా ఏంటి ఊరట తీసుకుంటావు. కానీ దేవుడు నీ ఫ్యామిలీని కూడా ముడతాడు. నువ్వు ఎవరినైతే నీ ఫ్యామిలీలోనే ఎక్కువగా ప్రేమిస్తావో, అది పిల్లలనైనా, భార్యనైనా, తండ్రినైనా, వాళ్ళ నిమిత్తమై, వాళ్ళ విషయమై నిన్ను కూడా ముడతాడు. అప్పుడేం చేస్తాము? మనము ఇది నేను తీసుకోలేకపోతున్నాను, ఇది నన్ను చంపేసేయి అని అంటాము. మోషే అట్లాగే అన్నాడు. ఈ ప్రజలు అడుగుతా ఉన్నారు, నేను తీసుకొచ్చానా, నువ్వే తీసుకొచ్చావు కదా అనని. అంతకుముందేమో ఈ ప్రజలను నువ్వు కాపాడకపోతే అందరూ నిన్ను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి సగమే నడిపించావని అంటారు దేవా, నిన్ను పూర్తిగా కనారు దేశంలోనికి నువ్వు తేలేకపోయావని నిన్నే అంటారు అని అప్పుడు అట్లా అన్నాడు. కానీ ఇప్పుడు తర్వాత మధ్యలో ఏమన్నాడు? నన్ను చంపేసేయి. ఒకటే మాట, ఏలియా కూడా నన్ను చంపేసేయి, నేను నా పితరుల కంటే నేనేమి తీసిపోను. రోషము గల ఏలియా కూడా నన్ను చంపేసేయి అన్నాడు. యోనా కూడా నన్ను చంపేసేయి అన్నాడు. సముద్ర గర్భంలో పడేస్తే నేను చచ్చిపోతా, అయిపోతుంది అని అనుకున్నాడు. దేవుడు విశ్వాసిని చంపేయకుండా ఆయన జీవితంలో, ఆయన హృదయంలో హోలీనెస్ అనే ఫలము దేవుడు తీసుకొస్తాడు. ఈ కష్టాలన్నిటిలో నుంచి, ఈ అఫ్లిక్షన్స్ అన్నిటిలో నుంచి, ఈ అడ్వర్సిటీస్ అన్నిటిలో నుంచి హోలీనెస్, పరిశుద్ధత అనే ఫలము ఉందా? వాక్యంలో ఉంది కదా. హెబ్రీల్లో రాసి ఉంది. హెబ్రూస్ 10:9 అందులో ద పీసబుల్ ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ విల్ బి ప్రస్ఫుటమవుతుంది, విల్ బి ఎవిడెన్స్డ్. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ అఫ్లిక్షన్స్ అండ్ అడ్వర్సిటీస్ గివెన్ బై గాడ్. చదవండి సిస్టర్. ప్రస్తుతమందు
సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దానియందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. సో విశ్వాసులందరిలో అందరూ ప్యూర్గా ఉంటున్నారు, చర్చకు వచ్చుకుంటూనే అందరం బాగానే ప్యూర్గా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో రిజాల్వ్ చేయని పాపాలు ఇంకా ఉన్నాయి. నాకు తెలీదు, నీకు తెలీదు, అంతే. వింటారా? నాకు తెలీదు, నీకు తెలీదు. దేవుడు వాళ్ళందరినీ కూడా ఆ అడ్వర్సిటీస్లో, అఫ్లిక్షన్లోకి తీసుకువెళ్ళి, కానీ కొందరి పాపాలు అయితే కొన్ని ప్రస్ఫుటముగా కనిపిస్తాయి అని. ఎక్కడ? 1 తిమోతి 5:24. పాపం లేకుండా ఎవరున్నారండి? పాపం లేకుండా ఎవరున్నారు? కానీ సిక్ ఎవరైతే రోగంతో ఉన్నవాళ్ళు, ఆ సిక్ వాళ్ళ కోసమే నేను వచ్చి ఉన్నాను అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఎప్పుడైనా ఇప్పుడు మనమందరం పాపములతో ఉన్నాము అని అంటే వెంటనే మీరు దానికి నెగిటివ్గా రియాక్ట్ కాకూడదు, పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. ఏంటంటే మన పాపములు ఏంటో మనకు తెలుసుకోవాలి, అందులోనే కొనసాగకుండా ఉండాలి. అందులో కొనసాగొద్దు అనేది ఇంపార్టెంట్. దేవుని వాక్యంలో నిలిచి ఉండడం అనేది చాలా ముఖ్యం. చదవండి 1 తిమోతి 5:24. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కొందరి పాపములు తేటగా కనబడుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అని ఉంది. ఈ పాపములతోటే కదా యెషయా 59:2 మీ పాపములే దేవునికి నాకు అడ్డుగా ఉన్నవి, ఆయన హస్తము కురుచకాలేదు. ఎందుకు కురుచక? ఇప్పుడు హస్తం కురుచగా ఎందుకు చూస్తున్నా? దావీదు చేసిన పాపం వల్ల దేవుని ఉగ్రతను ఆయన తీసుకుంటున్నాడు. అట్లాగే ఇర్మియా 3:24-25 చదవండి. ఇర్మియా 3:24-25. అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేయుచున్నది. సిగ్గినొందిన వారమై సాగిలపడదము రండి. మనము కనబడకుండా అవమానం మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వారము. మన దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశాము కాబట్టే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మల్టిపుల్ వర్సెస్ ఇంతకుముందు కూడా మనం ధ్యానించినాయి. కానీ ఇక్కడ ఈ 8వ వచనంలో దావీదు ఒక యాటిట్యూడ్ ఏంటి? రిపెంటెంట్ యాటిట్యూడ్తో ఉండి, ఇంకొకటి ఏంటంటే ఈ 8వ వచనంలో పగటి వేళ యెహోవా తన కృపను కలుగనాజ్ఞాపించును అంటే ఆల్రెడీ వచ్చిందా, రాబోతుందా? ఆల్రెడీ ఇది ఫ్యూచర్ టెన్సా, పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా? ఇది ఇంకా రాలేదు. ఎందుకంటే పైన నా వేళ కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుతున్నావు అనుకుంటూనే ఇంకా ఫ్యూచర్లో వస్తుంది అని నమ్ముచూ ఉన్నాడు. యెహోవా యొక్క రిడెంప్షన్ నాకు కలుగుతుంది, దేవుడు నాకు కృప కలుగని ఆజ్ఞాపిస్తాడు. 8 కృప కలుగని ఆజ్ఞాపించును. సో దట్ ఈస్ రాబోయే దేవుడు నన్ను ఇందులో నుంచి విడుదల చేస్తాడు. విడుదల చేయాలి అంటే ఎప్పుడైనా నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నీకు ఏ థియాలజీ తెలియకపోయినా, దేవునికి ఇష్టడుగా ఉండాలి అని అంటే ఒకటే, దేవునికి వ్యతిరేకంగా నువ్వేం చేస్తున్నావో ఒకటి గమనించు. నీ పాస్ట్ లైఫ్ నుంచి ఇప్పటిదాకా అవన్నీ రాసుకోవాలి. వాటి నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? తర్వాత సిగ్గు నొంది మనమందరము దేవుని దగ్గరకు వెళదాము. దేవుడు ఖచ్చితంగా ఆయన కృప కలుగని ఆజ్ఞాపిస్తాడు. దావీదు కూడా అట్లాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ వీక్ పాయింట్ ఏంటి? దేవుని పట్ల నీకు ఏదైతే అడ్డం వస్తుంది, ఆస్త, వ్యక్త, ఆబ్జెక్టా, ఏ పరిస్థితి అయినా కానీ అది పక్కకు పెట్టి దేవుని మనము ప్రేమించాలి. ఆ విషయం మనము గమనించాలి. మరి ఇక్కడ కీర్తనలు 63:3-4 చూడండి. ఇంగ్లీష్లోనైతే దై లవింగ్ కైండ్నెస్ ఇస్ బెటర్ దెన్ లైఫ్. దై లవింగ్ కైండ్నెస్ ఇస్ బెటర్ దెన్ లైఫ్.
కీర్తనలు 64. 63, 3, 4. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వే మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇక్కడ సో దై లవింగ్ కైండ్నెస్ ఇస్ బెటర్ దెన్ లైఫ్. అంటే ఈ దుర్భరమైన పరిస్థితుల్లో, ఈ కఠినమైన సముద్రము వంటి కష్టాలలో ఉన్నప్పుడు, ఏ సముద్రంలో మునిగిపోయి చేతులెత్తి హెల్ప్ హెల్ప్ అన్నప్పుడు ఒక లైఫ్ బోట్ విసురుతాం కదా, అటువంటిది దయ లవింగ్ కైండ్నెస్, దేవుని యొక్క కృప, ప్రేమపూర్వకమైన దయ ఎటువంటిదంటే లైఫ్ బోట్, సేవింగ్ బోట్. అది వచ్చినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఒక బండ కనపడితే అక్కడ కాలు పెడదామన్నాడు, ఒక బండ కనపడదు, ఎవరు కనపడరు, ఎవరైనా లైఫ్ బోట్ వేస్తారో ఏమో అని ఎదురు చూసినప్పుడు దేవుడు ఎడారిలో నీకు ఫౌంటైన్స్ని కలుగజేసేవాడు దేవుడు ఆయన కృపను ఆజ్ఞాపించును. తర్వాత రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు అవి తోడుగా ఉంటాయి. సో కీర్తనతోటి ప్రార్థనతోటి రెండు మరవకూడదు. విశ్వాసీ జీవితంలో మనందరం కూడా ఎవరైతే ట్రబుల్డ్గా, ఇదేమో కొత్తగా వచ్చిన ఈ అనుభవాలన్నీ క్రొత్తగా జాయిన్ అయిన విశ్వాసంలో జాయిన్ అయిన వ్యక్తి యొక్క అనుభవాలు కాదు. ఇది ఈజ్ అ మోర్ మెచ్యూర్ సెయింట్. ఆయన యొక్క అనుభవాలు మనము తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, తర్వాత మనము లూకా 12వ అధ్యాయము 48వ వచనం చదవండి. లూకా 12. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఇది మనం ఆల్రెడీ ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. దేవుని చిత్తము తెలిసి చేయకుండా ఉంటే, ఇక్కడ దావీదుకు కూడా దినమెల్లా దెబ్బలు పడుచున్నవి అని విలాప వాక్యాల్లో ఏ విధంగా అయితే చదువుకున్నామో, ఇక్కడ విశ్వాసికి కూడా దేవుడు ఇచ్చే ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఏంటా ట్రీట్మెంట్? గాడ్ హిమ్సెల్ఫ్ విల్ యాక్ట్ లైక్ ఎన్ ఎనిమీ వెన్ అ చైల్డ్ ఆఫ్ లైట్ ఈస్ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్. సో దేవుని చిత్తము తెలిసి ఉండి కూడా మనము ఆయనకి వ్యతిరేకంగా వెళితే మాత్రము అది ఆయన మహిమతో మనము ఆడుకున్నట్లుగే అవుతుంది, అతనిని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది, అతనిని వెక్కిరించినట్టు అవుతుంది. కాబట్టి మనము అవి చేయకూడదు. దేవునికి ఇష్టముగా మనం అందరము ఉండాలి. మరి ఈ కష్టములన్నిటి కూడా మరి ఏమంటుంది వాక్యము? రాబోయే కాలంలో కలగబోయే మహిమతోటి కంపేర్ చేస్తే ఇవి తక్కువే. ఎక్కడ? రోమా 8వ అధ్యాయము 18వ వచనం చూస్తారా? రోమా 8వ అధ్యాయము 18వ వచనం. రోమా 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. చాలు సిస్టర్, అంతే. ఇప్పటి కాలంలో కలిగిన శ్రమలు ఎన్నతగినవి. ఎప్పుడు ఎట్లా ఎన్నతగినవి? రాబోయే కలిగే మహిమను తోటి కాల్చుకుని. సో మనము క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు, మనము ఆయనతో కూడా ఉన్నప్పుడు, ఆ మహిమలో మనం ఉన్నప్పుడు, అదంతా ఒకటి పక్కన పెడితే ఇంకొక బ్యాలెన్స్ మీద నా కష్టాలన్నీ పెడితే అవి ఎన్న తగినవి కాదు అని అంటున్నాడు. ఇంకా మీరు రెఫరెన్స్ చెప్తున్నారు సిస్టర్? అదే చదువుతున్నారా? ఓకే. ఇంకొక రెఫరెన్స్ చూద్దామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అయినా ఈ అఫ్లిక్షన్స్ అన్ని దేవుడు ఎందుకు ఇస్తాడు? మనలో కృపలని. కానీ మనలో పాప నియమం ఉంటుంది, ఆత్మ నియమం ఉంటుంది. ఈ అఫ్లిక్షన్స్ వచ్చి ఏం చేస్తాయి? డస్ ఇట్ ప్యూరిఫై ద లా ఆఫ్ సిన్ ఇన్ మై హార్ట్? అది పాప నియమమును శుద్ధిపరుస్తుందా? లేకపోతే
ఏం చేస్తుంది? ఆల్రెడీ పోరాడుతున్నాము. ఈ అఫ్లిక్షన్స్ వస్తే పాపని మిమ్మల్ని ఇంకా పెంచుతాయా? నిత్య కానీ ఈ అఫ్లిక్షన్స్ వచ్చినప్పుడు గాడ్ ఈజ్ సెండింగ్ ది అఫ్లిక్షన్స్. ఈ శ్రమలన్నీ దేవుడు ఇచ్చే ఉద్దేశం ఏంటిదంటే మనలో ఉన్న పాప నియమాన్ని ప్యూరిఫై చేయడానికి కాదు. ఇక్కడ శాంక్టిఫికేషన్ గురించి అర్థం చేసుకోవాలి. శాంక్టిఫికేషన్, మనలో పాప నియమం ఉంటుంది. హౌ మెనీ నేచర్స్ డూ యూ హ్యావ్? 2 natures. We have a law of sin working in my heart. It is working. It is not inactive. Law of sin is working. And at the same time, law of the spirit of life also is working in my heart. Right? పాప నియమము ఆత్మ నియమము ఉంటుంది. శాంక్టిఫికేషన్ అంటే ఏంటి? నీ పాప నియమము రోజు రోజుకి తగ్గి 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 0 అవుతుందా? అది శాంక్టిఫికేషనా? రోజు రోజు అబ్బా ఆయన చూడు, నేను 20 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిని చూస్తున్నా, ఆ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే ఇంకా నాలో పాపమే లేదు, ఇప్పటి నుంచి లాస్ట్ నేను ఒక్క పాపం కూడా చేయలేదు అంటే దేవుడు నాలో పాపాన్ని తీసేశాడు అని చెప్పుకునేవాడు. అని చెప్పుకుంటూ నువ్వు పడే కష్టాలు ఆల్రెడీ నేను గోత్రు అయ్యి అవన్నీ పాస్ అయిపోయి నేను వచ్చాను, నేను నీకంటే ఎంతో పరిశుద్ధత గలవాడను. హోలియర్ దెన్ దావ్ యాటిట్యూడ్, హోలియర్ దెన్ దావ్ యాటిట్యూడ్, నీకంటే నేను ఎక్కువ పరిశుద్ధత గలవాడను. అందుకే నాకు భాషలు వస్తున్నాయి, అందుకే నాకు విజన్స్ వస్తున్నాయి, అందుకే నాకు డ్రీమ్స్ వస్తున్నాయి. నేను మోకాళ్ళు కరిగిపోయేటట్లు ప్రార్థన చేశాను కాబట్టి నాలో అతిశయత. నీ పాపము రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేకపోతే ఎట్లా? కంట్రోల్డ్గా ఉంటుందా? that which is of the flesh is that, ఇది వాక్యం కదా చెప్పేది, that which is of the flesh is flesh, right? And flesh, does it profit anything? And the flesh profits nothing. It grows wax and wax, ఇంకా వర్స్ట్గా తయారైపోతుంది. అందుకే నువ్వు దేవుని దగ్గరకు వస్తున్న కొద్దీ సముద్రం అంతటి భ్రష్టత్వం ఇంకా మ్యాగ్నిఫైడ్గా భూతద్దంలో పెట్టి చూసినట్టుగా అయిపోతుంది. ప్రతి చిన్న పాపం కూడా పెద్దదిగా అయిపోతుంది. దేవునిని ఎంత అగౌరవపరిచాను అనేది మనకు తెలుస్తుంది. అయితే దేవుడు ఈ అఫ్లిక్షన్స్ ఇచ్చినప్పుడు నీ పాప నియమాన్ని ప్యూరిఫై చేయడానికి ఇవ్వట్లేదు. ఇట్ ఈస్ నాట్ ద రెనోవేషన్ ఆఫ్ ద ఫ్లెష్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద రెనోవేషన్ ఆఫ్ ద ఫ్లెష్. దెన్ వాట్ ఈస్ ఇట్ ఫర్? To increase or to develop the law of the spirit of life. నీ ఆత్మ నియమాన్ని ఇంకా పెంపొందించబడేటట్లుగా దేవుడు చూస్తాడు. అప్పుడు ఆత్మ నియమం, శరీరము ఇంకా వర్స్ట్గానే ఉంటుంది. ఈ యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధంలో ఆత్మ నియమము పైన ఉండాలి. అందుకే ఇంకొక వాక్యం గుర్తు, ఎక్కడ పాపము విస్తరించునో అక్కడ కృప అంతకంటే అంతకు బహుగా విస్తరించును. ద సిన్, wherever the sin is reigning, His grace is reigning even more. Right? ఎక్కడ? Romans 6లో ఉందా? $5:20 అన్నా చదవరా సిస్టర్. అది మన అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణము ఆధారం చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరించునో పాపము విస్తరిస్తుంది, ఓకే, కానీ కృప మాత్రము అపరితముగా. ఆ కృప ఇక్కడ వస్తుంది 8వ వచనంలో, ఇక్కడ 42:8, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించెను. నేను పాపం చేయలేదు అనట్లేదు, నేను పాపం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, ఇందులో నాకు ఉండాలని కూడా లేదు, నేను ఇందులో కొనసాగాలని లేదు. దేవా నన్ను ఇందులోకి వెళ్ళి నన్ను బయటికి తీసుకురా. దేవుడు తన కృప కలుగనాడు. కృప అంతకంటే అంతకు విస్తరించును, అపరిమితముగా విస్తరించును. ఆ కృప గురించి ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. తన కృపను కలుగనాజ్ఞాపించును. అట్టి కృప మనకి కావాలి, అట్టి కృప మనకి కావాలి. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చియు
దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉండను, కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడాము. ఇంకా మనము కొన్ని విషయాలు మనం ఏంటిదంటే దావీదుకు క్రీస్తుకు మధ్య కంపారిజన్ చేయాలి. దావీదుకి క్రీస్తుకి మధ్య కంపారిజన్. దావీదు క్రీస్తుకు ముంగుర్తుగా దావీదు వచ్చాడు. యోహాను ఎట్లయితే వచ్చాడో దావీదు కూడా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు ఏ విధంగా అయితే కష్టాల పాలయ్యాడో అదే విధంగా క్రీస్తు కూడా కష్టాల పాలయ్యాడు. దావీదు ఏ విధంగా అయితే పాపము చేశాడో క్రీస్తు ఆ విధముగా పాపము చేయలేదు. దావీదు ఏ విధంగా అయితే పాపము చేశాడో క్రీస్తు ఆ విధంగా పాపము చేయలేదు. ఆయన పాపము ఎరుగడు. ఏ పాపము ఎరగకున్నా మరి ఆయనకెందుకు ఈ కష్టాలు? సంఘం యొక్క పాపము తన మీద వేసుకున్నాడు కాబట్టి. ఇక్కడ దావీదు తన వ్యక్తిగత పాపము చేత కొడుకు ద్వారా ఏమంటాము, కొడుకు అబ్షాలోము భయపడి పారిపోతున్నాడు. కొడుకు ద్వారా వెలివేయబడ్డాడు అరణ్యములోకి. రైట్, కొడుకు ద్వారా అరణ్యములోకి దావీదు వెలివేయబడ్డాడు. క్రీస్తు వారు సంఘము యొక్క పాపములు తన మీద వేసుకొని తండ్రి ద్వారా వెలివేయబడ్డాడు. రైట్, తండ్రి ద్వారా వెలివేయబడ్డాడు. నా దేవా నా చేయి ఎందుకు ఏల విడనాడితివి? వై హ్యాస్ దౌ ఫోర్సెన్? నన్ను ఏల విడనాడితివి. ఇప్పుడు దావీదు చేసిన ఆక్రందన కూడా అదే కదా, ఉప్పెన లాంటి ఆక్రందన, ఆలాపన. ఏంటి? నన్నేల మరచిపోయా. 9వ వచనమే అదే వస్తుంది. నీవు నన్నేల మరచిపోయావు. వై హ్యాస్ దౌ ఫోర్సేకెన్ మీ ఓ లార్డ్. క్రీస్తు వారు కూడా అంగలారుస్తూ ఉన్నారు. దేవా నా దేవా నన్నేల విడిచితివి అని క్రీస్తు వారు సిలువ మీద అంగలారుస్తూ ఉన్నారు. రైట్. సో దావీదు కొడుకు వలన మరి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది అరణ్యంలోకి. ఇక్కడ క్రీస్తు వారు తండ్రి అయిన దేవుడి వలన మరి దూరము వెళ్ళాల్సి వచ్చింది, ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. దావీదు అరణ్యములో ఉన్నాడు, క్రీస్తు వారు కూడా ఎక్కడ ఉన్నారు? అందరూ కూడా నన్ను ఏమనుకుంటున్నారు ఫిలిప్పుని అడిగితే అక్కడ ఏం చెప్పారు? ఫిలిప్పుని అడిగితే అందరూ కూడా నువ్వు ఒక ఏలియావని ఎలైషావని అందరూ అంటున్నారు అని అన్నాడు. అప్పుడు క్రీస్తు వారు ఏమన్నారంటే నువ్వేమనుకుంటున్నావు నా గురించి అన్నాడు. అప్పుడు సీమోను పేతురుని ఏం అడగలే, అందరిని అడుగుతున్నాడు. కానీ సీమోను పేతురు ఫస్ట్ వచ్చేసి నేను చెప్తా. ఆయన శిష్యుల పాదాలు కడుగుతా ఉంటే పాదాలు ఎందుకు, తల నుంచి కాళ్ళ దాకా అడుగు అన్నాడు. నా శరీరం తిని నా రక్తం తాగు అంటే అది ఎక్కడ దొరుకుతుంది, మొత్తం నీ శరీరం ఇవ్వండి అని అన్నాడు. చూడండి ఎంత ఫాల్స్ అండర్స్టాండింగ్స్లో ఉన్నాము అనే విషయం చూడాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారు, అక్కడ సీమోను పేతురు ఏమని చెప్పాడు? నువ్వు జీవనము గల దేవుడవు అని సీమోను పేతురు బదులిచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? అక్కడ హర్మోను కొండల దగ్గర, పర్వతము దగ్గర, మిసారు కొండ దగ్గర, చిన్నదైన మిసారు కొండ దగ్గర అక్కడే అనేవని థియోలోజియన్స్ యొక్క సస్పిషన్ అన్నట్టు. ఆయన ఆ కొండల దగ్గరే ఉన్నాడు ఆ టైంలో అని చెప్తున్నారు థియోలోజియన్స్. క్రీస్తు వారు కూడా ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నేను హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను గుర్తు చేసుకుంటాను అన్నాడు కదా. ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా అదే కొండల దగ్గర, ఏది కైసరయ దగ్గర, ఈ హర్మోను పర్వతము మిసారు కొండల దగ్గరనే ఈ క్రీస్తు వారు ఉండి తన శిష్యులను అడుగుతున్నారు, నన్నేమని అనుకుంటున్నారు మీరు అని. అంటే తనను తాను వీళ్ళు ఏమంటున్నారని గుర్తు చేసుకుంటున్నారు యేసుక్రీస్తు వారు. దావీదు సంఘము నుండి దూరంగా ఎక్కడో హర్మోను పర్వతం మీద దగ్గర ఉన్నాడు, మిసారు కొండ దగ్గర ఉన్నాడు. ఏది? సంఘం, దేవుని సంఘమునకు దూరంగా. మరి క్రీస్తు వారైతే పరలోకముకే దూరంగా ఉన్నాడు. ఫార్ దెన్ మౌంట్ హర్మన్ అండ్ ద మిజార్, ఫార్ దెన్ హెవెన్, పరలోకమును విడిచిపెట్టి రిక్తుడుగా సంఘము కోసము
తను తాను బలియాగముగా అర్పించుకున్నాడు. కంపేర్ చేస్తున్నా. దావీదైతే సంఘము నుండి ఈ అరణ్యంలోకి మాత్రమే వచ్చాడు. క్రీస్తు వారైతే పరలోకము వదిలి తను తాను రిక్తెడ్గా చేసుకొని సంఘమున కోసము, ఫర్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్ ఈస్ హీ హూ కమెత్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అండ్ గివ్ హిజ్ లైఫ్. క్రూసిఫిక్షన్ అయ్యాడు, కలువరి కొండ మీద క్రూసిఫై అయ్యాడు. ఇంకా ఏదైనా కంపారిజన్? ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? కీర్తన 42వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటున్నాడు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనొచ్చు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. 8వ వచనము తర్వాత నా దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. తర్వాత 11వ వచనంలో నాలో నీవేళ తొందరపరచును, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను, ఇంకను నేను స్తుతిస్తాను అని దావీదు అంటున్నాడు. మరి క్రీస్తు వారు ఏమని అంటున్నాడు? క్రీస్తు వారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచిన ఆనందము కొరకు అవమానములు సహించాడు. అవమానములు సహించాడు. ఇక్కడ కూడా మరి నీ దేవుడు ఏమయ్యాడు అని అందరూ వెక్కిరిస్తూ ఉండగా అవమానమును సహిస్తూ దావీదు కూడా నేను కొనసాగుతాను, స్తుతిస్తాను అని చెప్తా ఉన్నాడు. దీనికి ప్యారలల్ వర్స్ ఏంటిది అని అంటే హెబ్రీయులకు 12:2, తన ఎదుట ఉంచిన ఆనందము కొరకు అవమానములన్నీ సహిస్తూ, ఫర్ ద జాయ్ దట్ ఇస్ సెట్ బిఫోర్ హిమ్ హీ ఎండ్యూర్డ్ ద క్రాస్. ఓకే, కంపారిజన్. ఎట్ ద సేమ్ టైం మరి ఈ మత్తయి 26వ అధ్యాయము ఇక్కడ నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు అన్న విషయాలకు ప్యారలల్ వర్స్ ఏంటిది? మత్తయి 26:38 చదవండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి, మరణమగునంత వరకు నా ప్రాణము బహు దుఃఖముగా ఉన్నది. మరణమగునంత వరకు నా ప్రాణము దుఃఖముగా ఉన్నది. ఇక్కడ 42వ అధ్యాయంలో కూడా దావీదు దుఃఖం పడుతున్నాడు. నీవేళ కృంగి ఉందవు, నా ప్రాణము కరిగిపోవచ్చున్నది, నా ప్రాణము కృంగి ఉన్నది. కృంగి ఉన్నా కానీ నిబ్బరముతో ఉన్నాడు, నిరీక్షణతో ఉన్నాడు. ఆ విషయం మన శూనమీరాల విషయంలో చూసాము, క్రీస్తు వారి తల్లి విషయంలో మనం చూసాము. నిబ్బరంగా యేసును చూస్తూ నిలబడి ఉన్నది అన్న విషయాలు చదువుకున్నాము. మరి ఇక్కడ క్రీస్తు వారు కూడా మరి మత్తయి 26:38లో మరణమగువంత వరకు బహు దుఃఖముగా ఉన్నాను. యోహాను 12:27లో కూడా అదే విషయము ఉన్నది. మరి ఇటువంటి ఏమంటాం మన డ్రెడ్ఫుల్ టోకెన్స్ ఆఫ్ డివైన్ డిస్ప్లెజర్. దేవుని యొక్క ప్లెజర్ కాదు, డిస్ప్లెజర్ మన పాపంలో పడిపోయినప్పుడు. కాబట్టి మనము చక్కపరుచుకోవాలి అని అంటే దేవునికి హేయమైనది నాలో ఏమిటి? పుండు ఎక్కడ ఉందో మందు అక్కడ రాయాలి అని చెప్తున్నాడు. మా ఆంటీ వాళ్ళు చెప్తా ఉంటారు, స్నేహ ఆంటీ అని. ఇది చిన్నగా ఉన్నప్పటి నుంచి పుండు ఒక చోట ఉండి మందు ఇంకెక్కడో రాస్తే ఏం లాభం? నువ్వు మందు పెట్టుకున్నావు తగ్గుతుందేమో అని కూడా, అది ఎక్కడో పడుతుంది. పుండు ఒక దగ్గర ఉంటుంది, మందు ఒక దగ్గర రాస్తే. కానీ దేవునికి నీకు అడ్డుబండగా ఏ పాపములైతే ఉన్నవో అవి రిజాల్వ్ అవ్వాలి. నేను పాపంలో ఉన్నాను అని చెప్పి ప్రతి సండే చర్చ్కి వెళ్ళి లేదా ఇంకెక్కడో మీటింగ్స్ అయ్యి అక్కడ చర్చ్ అటెండ్ అయ్యి నేను ఫుల్ రెగ్యులర్గా ఉంటున్నా అని అంటే సాల్వ్ అయిపోతుందా? అవ్వదు కదా. నా రోమ 12:1-2 చదవండి. ఏమన్నావు? నేను ఎట్లా సమర్పించుకోవాలి? నేను ఐ బిసీచ్ యు దేర్ ఫోర్ బ్రెదరన్
by the mercies of God, that you present your body living sacrifice, holy and acceptable in His sight. చదవండి సిస్టర్ తెలుగు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ సేవ మీకు యుక్తమైనది. కుమారుడైన దేవుడు కూడా సంఘము కోసం సజీవ యాగముగా తన శరీరాన్ని ఒక ఊచకోతకు ఇచ్చుకున్నాడు సిలువలో. మరి అటువంటిది మనము ఆయన అవయవములై ఉన్నప్పుడు మన శరీరములు కూడా పరిశుద్ధతతోటి నిండుకొని ఉండాలి కదా. పరిశుద్ధతలో ఎదగాలి. మనకి డిఫికల్ట్ సిచ్యువేషన్స్, అఫ్లిక్షన్స్ వచ్చినప్పుడు, బయటి వారి నుంచి క్రీస్తు విషయమై బయటి వారి నుంచి శ్రమ వచ్చినప్పుడు అవి గొప్ప భాగ్యము అని ఎంచుకునే మనస్తత్వం కలిగి ఉండాలి అని యాకోబు గ్రంథం చెప్తుంది. మనం అవన్నీ మనకు తెలిసిన విషయాలే, అన్నీ తెలిసిన విషయాలే. అయినా కానీ మొదటి యోహానులో ఏమంటాడు? నేను మీకేమి కొత్తది రాయట్లేదు, మీకు తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ రాస్తున్నాను, కొత్తది ఏమీ రాయట్లేదు, తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ యూ షుడ్ బి రిమైండెడ్ ఆఫ్ ద సేమ్ ఓల్డ్ థింగ్స్. ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీ న్యూ థింగ్ టు యూ అని మొదటి యోహానులో అంటాడు. మీకు తెలిసిన విషయాలనే మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకొని మరి ఆ దేవునికి నచ్చిన పరిధిలోనే మనము ఉండాలి అన్న విషయము మనము మనల్ని మనము కట్టడి చేసుకోవాలి. నిబద్ధతతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో సహాయంతో మనకు దేవునికి ఇష్టంగా ఉండేటట్లు మనము ప్రార్థనతోటి కీర్తనతోటి మనము ఉండాలి అని నేను ఇంకా ముగిస్తూ ఉన్నాను ఇక్కడికి. Thank you, Lord. Thank you, Father, for giving us this word. We thank you, Lord, for your grace and mercy. I pray, Lord, that whatever the instructions that you have given to us, I pray, Lord, that we would be able to follow it. Give us your grace and humble us, O Lord, under your mighty arm. And help us to yield unto you, O Lord, and help us not to rebel against you. Help us to yield unto you, Master. In Jesus' precious name we pray. Amen.